ఒకప్పుడు 5000 సంవత్సరాల క్రితం మన భారతదేశంలో ఒక అద్భుతమైన నాగరికత వికసించింది. పక్కా ప్రణాళికతో నిర్మించిన నగరాలు, ఆధునిక డ్రైనేజ్ వ్యవస్థలు, అద్భుతమైన వాణిజ్యంతో తులతూగిన ఆ మహా సామ్రాజ్యం ఎలాంటి యుద్ధాలు లేకుండానే ఒక్కసారిగా మట్టిలో కలిసిపోయింది. అసలు లక్షలాది మంది నివసించిన ఆ మహానగరాలు ఎందుకు పాడుబడ్డాయి? ఆ రహస్యాన్ని ఈరోజు మనం ఛేదిద్దాం. హరప్పా, మొహెంజోదారో మరియు ధోలావీరా వంటి నగరాలను చూస్తే నేటికీ ఆశ్చర్యం కలుగుతుంది. సుమారు 4500 సంవత్సరాల క్రితమే వారు బహుళ అంతస్తుల భవనాలలో నివసించారు మరియు ఫ్లష్ టాయిలెట్లను వాడారు. ధోలావీరా నగరంలో అయితే వర్షపు నీటిని నిల్వ చేయడానికి పటిష్టమైన చెక్ డ్యాంలు మరియు భారీ రిజర్వాయర్లు నిర్మించారు. వారి వ్యాపారం ఎంతలా విస్తరించిందంటే సుదూర మెసొపొటేమియాలో సైతం మెలూహా పేరుతో మన సింధు ప్రజల స్వంత వాణిజ్య గ్రామాలుండేవి. కానీ ఇంతటి గొప్ప నాగరికత క్రీస్తుపూర్వం 1900 నాటికి కుప్పకూలడం ప్రారంభమైంది. గతంలో చాలామంది చరిత్రకారులు బయటి నుండి వచ్చిన ఆర్యుల దండయాత్రల వల్లే ఈ నాగరికత అంతమైందని నమ్మారు. మొహెంజోదారోలో దొరికిన కొన్ని అస్థిపంజరాలను చూసి ఒక పెద్ద మారణహోమం జరిగిందని భావించారు. కానీ ఆధునిక సైన్స్ ఈ వాదనను పూర్తిగా తప్పుబట్టింది. రాఖీగర్హీలో దొరికిన 4500 ఏళ్ల నాటి అస్థిపంజరం DNA విశ్లేషణ ఈ ప్రజలు పూర్తిగా స్థానికులని మరియు ఎలాంటి బాహ్య దండయాత్రల వల్ల వీరు అంతరించిపోలేదని స్పష్టం చేసింది. దానికి తోడు సినౌలీలో ఇటీవల బయటపడిన 4000 ఏళ్ల నాటి రథాలు మరియు రాజసమాధులు ఆ కాలంలో స్థానిక ప్రజలకున్న అధునాతన సైనిక పరిజ్ఞానాన్ని నిరూపించాయి. మరి ఆ మహానాగరికత మాయం కావడానికి అసలు కారణమేమిటి? దీనికి సమాధానం ప్రకృతి పగబట్టడం మరియు వాతావరణ మార్పులు. 2025లో ఐఐటి గాంధీనగర్ వారు చేసిన ఒక సంచలనాత్మక పరిశోధన ప్రకారం ఈ నాగరికత ఏ ఒక్క ఉత్పాతం వల్లో రాత్రికి రాత్రే అంతం కాలేదు. సుమారు 4400 నుండి 3400 సంవత్సరాల మధ్యకాలంలో ఏకంగా 80 నుండి 160 ఏళ్లపాటు ఏకధాటిగా కొనసాగిన 4 భయంకరమైన కరువులను ఈ ప్రజలు ఎదుర్కొన్నారు. ఋతుపవనాలు ముఖం చాటేయడంతో వర్షపాతం పూర్తిగా తగ్గిపోయింది. సరిగ్గా అదే సమయంలో ఒకప్పుడు హిమాలయాల నుండి మహాప్రవాహంగా పారిన సరస్వతీ నది లేదా ధగ్గర్ హక్రా నదీ వ్యవస్థలో భౌగోళిక మార్పులు సంభవించాయి. టెక్టోనిక్ ప్లేట్ల కదలికల వల్ల సట్లెజ్ మరియు యమునా నదులు తమ ప్రవాహ మార్గాలను మార్చుకోవడంతో సరస్వతీ నదికి నీటి సరఫరా ఆగిపోయి అది క్రమంగా ఎండిపోయింది. నీరు లేక, తినడానికి తిండి లేక ప్రజలు అల్లాడిపోయారు. ప్రాణాను దక్కించుకోవడానికి ఆ మహానగరాలను, తమ అద్భుతమైన ఇండ్లను వదిలేసి ప్రత్యామ్నాయ నీటి వనరులను వెతుక్కుంటూ తూర్పు వైపుకు, గంగానదీ లోయ వైపుకు వలస వెళ్లిపోయారు. భారీ వ్యవసాయ మిగులు లేకపోవడంతో అంతర్జాతీయ వ్యాపారాలు ఆగిపోయి నగరాలన్నీ పల్లెటూర్లుగా మారిపోయాయి. అలా ఒక గొప్ప మహానాగరికత వాతావరణ మార్పుల ధాటికి నెమ్మదిగా మట్టిలో కలిసిపోయి ఒక చరిత్రగా మిగిలిపోయింది. ప్రకృతిని మరియు పర్యావరణ సమతుల్యతను మనం కాపాడుకోకపోతే భవిష్యత్తులో మనక్కూడా ఇలాంటి పరిస్థితే రావచ్చని హరప్పా పతనం మనకు హెచ్చరిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన చరిత్ర రహస్యాల కోసం నా యూట్యూబ్ ఛానల్ ప్రేమ్ జేవీవీకి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.